నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే గురువారం రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టాక మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 2700 పాయింట్లు మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయింది. సో గురువారం నాడు అందరి పోర్ట్ఫోలియోలో గల్లంతైనాయి, బ్లడ్ బాత్ అన్నారు, డార్క్ డే అన్నారు. అయితే మళ్ళా శుక్రవారం కూడా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అంటే గురువారం యుద్ధం జరిగింది, శుక్రవారం కూడా జరుగుతూ ఉంది. కానీ శుక్రవారం మాత్రం మార్కెట్లు ఓపెన్ అవుతూనే ఒక 1500 పాయింట్లు ఒక పాజిటివ్ గ్రాఫ్తో మళ్ళా మార్కెట్లు పుంజుకున్నాయి కదా. అసలు మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే యుద్ధం అయితే ఆగిపోలేదు, యుద్ధం కొనసాగుతుంది. గురువారం యుద్ధం ఉంది, శుక్రవారం యుద్ధం ఉంది. కానీ గురువారం ఏమో మార్కెట్ నీల చూపులు చూసింది, శుక్రవారం ఏమో మళ్ళీ 1500 పాయింట్లు అప్ ట్రెండ్లోకి వచ్చింది. మార్కెట్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు సార్? ఇది మంచి ప్రశ్న విష్ణు. ఇది అందరికీ ఉండేటటువంటి ఆలోచన. యుద్ధం మొదలైనప్పుడు పడిపోయిన మార్కెట్ అది ఇంకా యుద్ధం కొనసాగుతూ ఉంది, యుద్ధం ఆగిపోలేదు. యుద్ధ వాతావరణం ఉందో ఒక రోజులో సమసిపోలేదు. కానీ మరి మార్కెట్లో ఏం జరుగుతుంది? ఇది అందరికీ 100% ఎవరైతే 100% ఇన్వెస్టర్లు అంటే జనరల్గా 100% ఇన్వెస్టర్లు ఉంటారు, ఒక 10% వరకే ఎనలిస్టులు ఉంటారు. ఎవరైతే ఎనలిస్టులు ఉంటారో వాళ్ళకి ఓకే అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఉదాహరణకి ఏది జరిగినా ఈ 90% మందికి తెలిసే క్వశ్చన్ లేదు. ఎలా అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. ఈ చూసే లోపలనే గ్యాప్ డౌన్ అనగానే అప్పుడు టీవీలు, ఛానల్స్, పేపర్లు, మ్యాగజైన్లు అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, లైవ్ న్యూస్ అనుకోండి, ఏం చెప్తారు? యుద్ధ వాతావరణం, రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు. ఇక సాయంత్రానికి ఏం చెప్తారు? 10 లక్షల కోట్లు పైన, అంటే డేటా ఇచ్చిరు 10 లక్షల కోట్లు అని, కానీ అది కాదు, ఇంకెక్కువనే ఉంది డేటా. ఆవిరైపోయింది. రెండోది కరోనా తర్వాత మళ్ళీ అంత పెద్ద డిజాస్టర్, మార్కెట్ డిజాస్టర్, అంత పెద్ద ఇది ఇప్పుడే జరిగింది. ఇవన్నీ ఎప్పుడు చెప్తారు? అయిపోయినాకే చెప్తారు. కానీ అప్పటికి ఇప్పటికి తేడాలో ఏముండదు. ఎందుకు అంటే జనరల్గా ఏదైనా సరే ముందే పసిగడతాయి మార్కెట్లు. మనం కాదు, వరల్డ్ మార్కెట్లు కానీ యుఎస్ మార్కెట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే పసిగడతాయి. ఉదాహరణకి గ్రహణం వచ్చినప్పుడు కానీ, సపోజ్ ఏదైతే సునామీ అట్లాంటివి ఏదైనా జరిగినప్పుడు జనరల్గా జంతువులు ముందుగా గుర్తుపడతాయి అంటారు, పసిగడతాయి అంటారు. అంటే ఏంది? ఆ చేంజెస్ని ఆ ప్రకృతిలో అలజడిని ముందే పసిగడతాయి. అంటే ఉదాహరణ కుక్కలు లాంటివి కానీ ఏవైతే అడవిలో ఉన్న జంతువులు ఉన్నాయి అనుకోండి, అవి ముందుగా పసిగడతాయి. ముందుగా పసిగడుతుందంటే దానికి ఉన్నటువంటి ఆ గ్రహణ శక్తి. అలానే మన మార్కెట్లు కూడా ముందుగానే బిహేవ్ చేస్తాయి. అంటే ఏంది? నువ్వు తెలుసుకునే లోపులోనే నిన్న యుద్ధం అనేటప్పటికి పడిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్కి తెలవటం కోసం ఏం చెప్తారు? బాబు 2700 పాయింట్లు పడ్డది, కరోనా తర్వాత ఇంత పెద్దది ఎప్పుడు జరగలేదు, 10 లక్షల కోట్ల పైన అయిపోయింది, ఒక్కటి నిఫ్టీలో కూడా 50 లేవు, అన్ని మైనస్లోకి వెళ్ళిపోయినాయి, సెన్సెక్స్ 30 అన్ని మైనస్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి అంటారు. అయితే ఇక జరగవలసిన నష్టం జరిగింది, ఇక కొత్తగా జరగవలసిన నష్టం జరగలేదు, ఇక లేదు అని ఎప్పుడైతే బాటంకి వచ్చిందో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనమాట. ఎలా? ఉదాహరణకి ఈ యుద్ధం సమసిపోలేదు, కానీ ప్రపంచ దేశాలన్నీ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళేమి రోజు పోయి ఎక్కడ యుద్ధం జరుగుతుంది, ఏం జరుగుతుంది చూడరు. వాళ్ళు కూడా ఎలా గమనిస్తారు? టీవీలు, ఛానల్స్, పేపర్స్, మ్యాగజైన్లే. ఈ టీవీలు, ఛానల్స్ లైవ్ ఏవైతే టెలికాస్ట్ ఉన్నాయో వాటిని చూసి రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద దాడి చేశారు. నిజాయితీగా వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప మరి ఎవరితో మాట్లాడాలి? ఎవరు చెప్పాలి ఆయనకి? రష్యా వాళ్ళు ఎవరికి చెప్పాలి? అమెరికా వాళ్ళకి ఎవరికి చెప్పాలి? లేకపోతే అమెరికా రష్యా ఎక్కడ జరుగుతుంది అనేది ఏమవుతుంది? అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు వీళ్ళందరికీ ఎవరు ఇప్పట్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏదైనా జరగగానే ఏముండదు, ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంటుంది, G7 కంట్రీస్ ఉంటాయి. అంటే ఏంది? యూరోప్ కంట్రీస్ అని, ఏషియన్ కంట్రీస్ అని, ఇట్లా ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటికీ ఒక ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నిన్న యుద్ధం మొదలైపోయింది రష్యా ఉక్రెయిన్ అనగానే వాళ్ళు అత్యవసర సమావేశం, ఈరోజు చర్చలు ఉన్నాయి. ఏమని? బాబు మరి దీని మీద మనం కూర్చొని మాట్లాడాలి అంటారు, పంచాయతీ చేసుకుందాం. రైట్, ఒక పెద్ద మనుషుల పంచాయతీ టైప్లోనే. ఏమంటే ఏం చెప్తారు? రష్యా ఇగో నీదేమని ఉంటే మేము చూస్తామయ్యా, ఇప్పుడు ముందైతే నువ్వు ఆగిపో,
మేము మాట్లాడినాక నువ్వు కూడా వచ్చి కూర్చొని నీదేందో సమస్య చెప్పు, ఉక్రెయిన్ ఆయన ఏందో సమస్య చెప్పు, నాటో ఏందో నువ్వేదో అంటున్నావు, అమెరికా ఆయన ఏందో చెప్తుండ అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చర్చలు మొదలు పెడతారు. ఎప్పుడైతే చర్చలు మొదలు పెట్టారు అంటే ఏమవుతుంది, రష్యా ఓకే నువ్వు ఇప్పుడు నా గురించి మాట్లాడుతా అంటున్నావు కదా, సరే ఈ ఒకరోజు ఆగుతా 2 రోజులు ఆగుతా చూస్తా అని అంటాడు. అంటే ఏంది అక్కడ ఏమవుతుంది ఏమంటే ట్రెండ్ మారిపోయింది, పాజిటివ్ ట్రెండ్. అంటే ఏంది, యుద్ధం జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కొంచెం ఆగింది అన్నట్టు ఆలోచనలో కొంచెం మార్పు వచ్చింది. రైట్. అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఈ నష్టం ఏదైతే ఉందో అమెరికా మార్కెట్లు బుధవారం నైటే పడిపోయినాయి మనకి. అంటే ఏంది, గురువారం మనకి తెల్లవారుజామున రష్యా ఉక్రెయిన్ మీద దాడి అంటే బుధవారం నైటే అమెరికా మార్కెట్లు పడిపోయినాయి. ఆ మార్కెట్లకు సూచనగా నిన్న ఉదయము ఏషియన్ మార్కెట్లు కూడా ఫాలో అయిపోయింది, అంటే స్టార్ట్ అయిపోయింది. అందుకనే నిన్న ఉదయం ఎస్జిఎక్స్ నిఫ్టీ సింగపూర్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో మంది కూడా గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ స్ప్రెడ్ అయ్యి 2700 పాయింట్లకి మైనస్కి వెళ్ళటం జరిగింది. అది నిన్న గురువారం, అదొకటి. ఇక రెండో రీజన్ ఏంటిది, మంత్లీ క్లోజింగ్, వీక్లీ క్లోజింగ్. జనరల్గా F&O మంత్లీ వన్స్ ప్రతి లాస్ట్ గురువారం నాడు ఉంటుంది. అంటే కరెక్ట్గా ఎప్పుడైతే యుద్ధ వాతావరణం వచ్చిందో, ఎప్పుడైతే మంత్లీ ఏదైతే నిఫ్టీ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మంత్లీ స్క్రిప్ట్స్ అంటే ఇండివిజువల్ కంపెనీలు, టీసీఎస్, ఇన్ఫోసిస్ అటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా ఏమైంది నిన్న క్లోజింగ్. డెరివేటివ్ మార్కెట్ నిన్న ఫిబ్రవరి ఎక్స్పైరీ. అంటే ఫిబ్రవరి ఎక్స్పైరీ డెరివేటివ్ మార్కెట్ ఏదైతే క్లోజ్ అయిందో, ఎప్పుడైతే ఈ F&Oలో ఏం జరుగుద్ది అంటే 7 లాట్ ఉంటుంది, లాట్ సైజ్ ఉంటుంది, అది 7-8 లక్షలు 10 లక్షలు అట్లా ఆ లాట్ని బట్టి స్క్రిప్ట్ని బట్టి ఉంటుంది. అయితే మనం మొత్తం పే చేయము, 1 లక్ష 1.5 2 లక్షలు కట్టేస్తారు. కట్టేసి ఏం చేస్తారు, 7-8 లక్షలకి పొజిషన్ తీసుకుంటారు. వీళ్ళందరూ ఏంటిది, ఎప్పుడైతే 7-8 లక్షలకి పొజిషన్ తీసుకున్నారో, 1 లక్ష 2 లక్షలు కట్టినరో, ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో, ఈ డౌన్ అయిపోయేటప్పటికి వీళ్ళ లాసు టోటల్ అమౌంట్కి లెక్క. నువ్వు ₹1,00,000 కట్టినా 7 లక్షలకి టోటల్ లాట్ సైజు వాల్యూ ఏదైతే కాంట్రాక్ట్ వాల్యూ అంటారు, ఈ కాంట్రాక్ట్ వాల్యూ 8 లక్షలు ఉంది. ఉదాహరణకి నువ్వు 1,00,000 కట్టినావు, 10,000 తగ్గింది. 8 లక్షలకు 10,000 తగ్గింది అంటే నీ లక్షల నుంచి 10,000 పోయినట్టే. లాభం వచ్చినా 10,000 లాభం వచ్చిందంటే నీ లక్షకి లాభం వచ్చినట్టే 10%. అక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే లాస్ వస్తుందో, ఈ మార్జిన్లు ఎప్పుడైతే షార్ట్ ఫాల్ అయిపోతుందో, ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే నీకు చెప్తారు, బాబు నీది షార్ట్ ఫాల్ ఉంది నువ్వు పే చేయమని. వీళ్ళు ఏం చేస్తారు, ఈ యుద్ధం అవుతుంది ఏమో లేనిపోయింది మనకెందుకులే సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే సైలెంట్గా ఉంటాడో సిస్టమ్ కట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే కట్ ఆఫ్ చేసుకుంటూ పోయిందో ఇక నమస్తే, అదొకటి. ఇక నెంబర్ 2 సెంటిమెంట్ ఏమింది, చేంజ్ అయిపోద్ది. అంటే టీవీలు ఛానల్స్ కంటిన్యూగా మార్కెట్ ఫాల్ కంటిన్యూ, ఎక్కడ కూడా సపోర్ట్ తీసుకోవట్లేదు, పడిపోతుంది, ఎక్కడ దానికి లేదు, యుద్ధం ఇంకా మొదలవుతుంది అని చెప్పగానే వీళ్ళకి ఏమవుతారు, ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే ప్యానిక్ అయిపోతారో, ఏమో లేనిపోయింది ఇంకా ఉన్నంత వరకు అన్నా ఉంటాయి, మేలకుండా బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న, పోస్ట్ ఆఫీస్ చేసుకున్న, నాకు ఎంతో కొంత వస్తుంది, ఇప్పటికే నా ప్రిన్సిపల్ తగ్గిపోయిందని ప్యానిక్ అయిపోతారు కొద్దిమంది. వాళ్ళు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. ఇక తర్వాత వీటన్నిటితో పాటు ఈ ఎవరైతే మార్జిన్లు అనుకోండి, లోన్లు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎప్పుడైనా కానీ జనరల్గా మనుషుల మెంటాలిటీ అంతా ఒకటే మాదిరి. ఎలా అంటే, నేను ఎవరో ఈయన ఎంప్లాయీ ఉండనుకోండి, ఈయన బయట నుంచి ఒక ₹1,00,000 2 లక్షలు లోన్ తెచ్చుకొని షేర్లలో పెట్టిండు. పెరుగుతూ ఉన్నప్పుడు అరే నీకు ఇంకేమైనా కావాలన్నారా, ఇంకో 50,000 ఉన్నాయి కావాలంటే తీసుకో అని అంటాడు. అడిగి మరి ఇస్తాడు. కొంచెం రౌస్ కాగానే వాటి లోపల వీడికి ఇచ్చిందే నేను షేర్లు చేయమని ఇచ్చిన, వీడు షేర్లు చేస్తుండు, మైనస్ అయిపోతే వీడు నాకు రేపు ఇస్తాడో ఇయ్యడో అని వాడేం చేస్తాడేమంటే, అరే కొంచెం మా ఇంట్లో పైసలు అవసరం ఉన్నాయిరా మరి ఏంటి, వీడికి భయం పుట్టుకొస్తుంది, ఇంకా పడిపోతే మళ్ళీ ఆయనకి రీపే చేయాలి. అందుకని ఏం చేస్తాడు, లేనిపోయింది ఎందుకులే ముందు అని అట్లా కూడా అంటే సెల్లింగ్కి వస్తుంది. అంటే సెంటిమెంటు చేంజ్ అయిపోద్ది అప్పటిదాకా. ఇవన్నీ రీజన్లు, ఒక రీజన్ కాదు 4-5 రీజన్లు. ఒకటేంటిది, యుద్ధ వాతావరణం ఎప్పుడైద్దో ఏమైద్దో, ఇదేదో టీవీ పెట్టగానే 3వ ప్రపంచ యుద్ధం అంటారు, ఆ వారం అంటారు, ఈ వారం అంటారు అని చెప్పేసి ఇక మార్చి ఎక్స్పైరీ, స్టార్టింగ్ డే ఏం లేదు. జనరల్గా ఇదంతా కూరగాయలు ఉన్నాయి కదా, రైతు బజార్లో తెల్లారుదామని పోతే ఎంత ఫ్రెష్గా ఉంటాయి, రేట్లు ఎట్లుంటాయి, బాగా ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్కి ఎట్లుంటాయి కూరగాయల ధరలు అంటే అన్నీ అయిపోయి, అంటే పాడైపోయినాయి, ముదురులు అన్నీ తక్కువగా అమ్ముతారు. ఇది కూడా అంతే. ఇవాళ ఏంటిది, F&O మార్చిది ఓపెనింగ్ డే కాబట్టి ఎవరైతే నిన్న అందరు మిగిలిపోయారు కదా, ఫిల్టర్ అయిపోయారు, ఇంకా లేరు, పైసలు ఉన్నోళ్ళు లేరు. ఎవరైతే రియల్గా పైసలు ఉన్నోడుండో వాడు కొనడు. ఎందుకు చెప్పినా వాడికి భయం ఎక్కువ ఉంటుంది. ఎందుకు, మార్కెట్ పెరుగుతుంది, కనబడుతుంది,
కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకా తగ్గుతుందేమోలే చూద్దాంలే అని చెప్పేసి ఆలోచిస్తాడు. అయితే అంటే మార్చ్ మంత్ డెరివేటివ్స్ ఓపెనింగ్ డే. రెండోది మళ్ళీ గమనించాలి, ఈరోజు మధ్యాహ్నానికి మళ్ళీ యూరోప్ మార్కెట్లు గమనించాలి, ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు రాత్రికి యుఎస్ మార్కెట్లను గమనించాలి. అప్పుడు ఉంటుంది మరలా సాటర్డే సండే హాలిడే, మళ్ళీ మండే లేదు, ట్యూస్డే శివరాత్రి హాలిడే. అందుకని వచ్చే వారం ఒకరోజు సెలవు ఉంటుంది, అంటే వీకెండ్ ఏం జరుగుద్దో అని చాలామంది దూరంగా ఉంటారు. అందుకని ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ ఆల్గోల్లో నడుస్తుంటుంది. ఈ సిస్టమ్ అంతా మాన్యువల్ ఉండదు, ఆల్గో సిస్టమ్ ఉంటుంది. అంటే పెరుగుతూ ఉంటే మ్యూచువల్ ఫండ్స్ డిఐఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సే బై చేయడం జరుగుతుంది. మామూలు ఇన్వెస్టర్ ఇప్పుడు ఎంటర్ అయ్యేది లేదు, చూస్తూ ఉండటం తప్ప. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటో వాడు ఓకే, ఎందుకంటే వాడేమి ఒకరోజు ప్యానిక్ అయిపోయి అమ్మడు. ఒక ఇల్లు కొనుక్కుండు, పడిపోయింది అనగానే ఇప్పుడు అదే మొన్న వర్షాలు వచ్చినాయి జూలైలో, మునిగిపోయింది ఇల్లు, రోడ్లన్నీ పోయింది అనగానే ఇంక ఇల్లు వదిలేసిపోతాడా? ఏదో తిప్పలు పడతాడు, 2 రోజులు ఉంటాడు, మళ్ళీ పెరుగుతుంది. ఆ ఇల్లు ఆయనది సొంతం. మన షేర్లు కూడా లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎటువంటి డౌట్ లేదు. వాల్యూ ఉన్న కంపెనీలు కొనుక్కోండి, మంచి కంపెనీలు కొనుక్కోండి, సేఫ్గా ఉండండి. ఈ యుద్ధం ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా సమస్య పోద్ది, మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. గురువారం నాడు, శుక్రవారం నాడు మరి మార్కెట్ ట్రెండ్స్లో వచ్చిన డిఫరెన్స్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.